వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఆంధ్ర అయోధ్య అయినటువంటి ఒంటిమిట్ట మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఒంటిమిట్ట మండల జెడ్పీటీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఎంపీపీ అక్కి లక్ష్మీదేవి, జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట మండల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. అదేవిధంగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలు సైతం ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తారని, శక్తివంచన లేకుండా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా శ్రీరామ ఎత్తిపోతల పథకం కింద 12 కోట్లతో ఒంటిమిట్ట చెరువుకు పైప్లైన్ వేయించి నీళ్లందిస్తామని జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ దామోదర్ రెడ్డి మరియు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలో పవర్ సరఫరాలని సివిల్ సప్లైస్ అనేది ఇంతకుముందు మొబైల్ వెహికల్స్ ద్వారా జరిగేది. అట్లా ఈ గవర్నమెంట్ మొబైల్ వెహికల్స్ డీలర్ల ద్వారా ప్రజామంత్రి వ్యవస్థ చేస్తున్నాం. మొత్తం మండలంలో 20 మంది దాకా డీలర్లు ఉన్నారు. ద్వారా మనం దాదాపు 13,000 మంది వరకు రేషన్ కార్డులతో ఈ సరఫరా కానీ బియ్యం కానీ మామూలుగా 25 నుంచి కూడా ఈ వికలాంగులకు వాళ్ళకు పంపిణీ చేసి కోర్టు నుంచి రెగ్యులర్ యాక్టివిటీగా ఈ బియ్యం కానీ కానీ మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే మనం కూడా డీలర్ల మీటింగ్ పెట్టాం. వీరికి అసంస్థలు ఎక్కడైనా తక్కువ వాళ్ళైతే సమస్యలైతే తెలియలేదు. ప్రజలను ఎక్కడైనా ఇబ్బంది పడతారంటే మీరు నాకు తీసుకొస్తే డీలర్లకు సక్రమంగా పంపిణీ చేసినట్టు చర్యలు తీసుకుంటే వాళ్ళు పట్టణాలు చేయడం కొట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తెలియజేస్తాం. ఇక్కడ చెరువు పైన గుడ్లు కట్టినట్లు కట్టి రూములు ఆక్రమణ చేసి అది అందరికి బాడోళ్ళకి ఇచ్చేసి అది మీ దృష్టికి తీసుకెళ్ళా ఎవరికి తెలియదేమో. మేము నిన్న ఫోటోలు కూడా తీసాము. అక్కడ ఏరే కులాలు మతాలు దానికి సంబంధించి హిందూ మతం లేకుండా ఏరే వాళ్ళకి ఇచ్చి అక్కడ బాడుగులు రాబట్టుకుంటా రూములు బాడీకి ఇమ్మన్నారు సార్. అది ఇచ్చింది భక్తులు ఎక్కడప్పుడు. కాబట్టి అవి మీ ఆధ్వర్యంలో ఎండోమెంట్కి రాయాలని మేము దాన్ని సీజ్ చేయాలని చెప్పి రూములన్నీ దేవస్థానం ఆధీనంలోకి వెళ్ళిపోవాలా, అవి ఎండోమెంట్కి రాయాలని మేము కోరుకుంటాం. దాన్ని చర్య తీసుకోవాలని తొందరగా 20 చేయాలి. మీ అద్దె మీద అది డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అలా హ్యాండ్ ఓవర్ చేయడము లేకపోతే ఎన్విరాన్మెంట్ తీసుకొని చర్యలు తీసుకుంటాం. ఓకే, నమస్కారములు. మండలంలో ఆఫీసర్లందరికీ నా ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ ముందుకెళ్తుంది. దాన్ని సక్రమంగా మధ్యలోకి తీసుకోవాల్సిందిగా ఆఫీసర్లందరినీ కోరుచున్నాను. అలాగే కొత్తగా చెరువుకి 12 కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం వాటర్ స్కీమ్ కింద పైప్ లైన్ అది కూడా త్వరలో వస్తుంది. అలాగే ఒంటిమిట్టను డెవలప్ చేస్తూ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. తొందరలో 12 చెరువుకు అలాగే జామవంతుడి విగ్రహం టీటీడీ వాళ్ళు డెవలప్ చేస్తుంది. టూరిస్ట్ హబ్గా దీన్ని ప్రకటించడం జరుగుతుంది. ఒంటిమిట్ట రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నెంబర్ 1 మండలంగా జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ సెషన్ పెట్టలేదన్నారు సార్ చెప్పినట్టే మా డాక్టర్ గారు అక్కడ 2వ శనివారం అంగన్వాడీ సెంటర్లో ఏర్పాటు చేసినాం సార్. ఎవరైనా ప్రజలు వచ్చి అక్కడ వినియోగించుకోవచ్చు సార్. ఏమైనా సమస్యలున్నా మీరు చెప్తే మా డాక్టర్ గారు తప్పకుండా చేస్తారు.